నమస్తే వెంకటకృష్ణ గారు, చాలా సంవత్సరాల తర్వాత మీతోటి మాట్లాడుతా ఉన్నాను. అంటే ఈ పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. అంతా ప్రశాంతంగా ఉంది కదా, అందరూ బాగానే చేసుకుంటున్నారు కానీ అనుకున్నాను, కానీ ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఏంటి అసలు ఏం జరుగుతోంది శ్యామ్ కిషోర్ గారు? ఇప్పుడు గతంలో 2014-15 సంవత్సరంలో మేము భూములు ఇచ్చిన దగ్గరనే మొదలైంది సార్ ఈ సమస్య. ఆ, అప్పుడు సిఆర్డిఏ చట్టంలో రైతు కమిటీ ఒకటి ఉండాలి. మేము స్టేక్ హోల్డర్స్ కదా, భాగస్వాములు ఉండాలి, మీరు ఉండాలి. ఉండాలి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ కమిటీ వేయలే, ఎందుకనో తెలియదు. ఉమ్, అక్కడి నుంచి మా కష్టాలు మొదలైనవి. సరే, అప్పుడు అభివృద్ధికి బాటలు పరుస్తున్నారులే, మన అందరికీ రాజధాని వస్తుంది అనే దాంతో ఎవరూ కూడా పెద్ద దాని మీద దృష్టి పెట్టాల. ఉమ్, తర్వాత ఒక 5 సంవత్సరాలు విధ్వంసకరమైన ప్రభుత్వం వచ్చింది. ఆవిడ మీద పోరాడాం, అందరూ కష్టాలు అనుభవించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ గవర్నమెంట్ని పంపించిన తర్వాత మరలా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మనందరికి మంచి జరిగింది అనేది ఒక అందరం కూడా సంతోషపడ్డాం. ఉమ్, కానీ దానికి విరుద్ధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో, ఇక మేము తప్పని పరిస్థితిలో సంవత్సరంన్నర కాలంగా మేము ఎదురు చూస్తున్నాం. మేము చేసి అనేక కష్టాలు కొట్టి ఉద్యమం చేశామండి. ఉమ్, ఈ సంవత్సరాల కాలంలో మేము జేఏసీ సభ్యులు కానీ రైతులు కానీ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయాం. ఆయన సన్మానించడానికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాల. అలాగనే మంత్రి గారిని కలవడానికి 1-2 నెలలు పట్టింది. మంత్రి గారిని కలవడానికి 1-2 నెలలు పట్టింది. మేము ఉమ్, ఆ రోజు విషయాలని చెప్పాం. చెప్తే నేను పరిష్కరిస్తానని చెప్పారు ఆయన. ఈవేళ 3 నెలల 15 రోజులు మరలా మాకు అపాయింట్మెంట్ కానీ ఏటీఆర్ ఇవ్వటం కానీ ఏం చేశారు ఈ విషయాల మీద మేము ఆ రోజు 14 తప్పని పరిస్థితిలో మన ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సి వస్తుందేమో, ఒక దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఇబ్బందిలో కూడా అందరం ఇక మొన్న కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని, రైతుల కన్నా ఏది ముఖ్యం కాదు, ఈ భూములు ఇచ్చినటువంటి రైతులు మనందరికీ తెలుసు, మీరు కూడా పదే పదే చెబుతారు, 100% మంది సన్నా చిన్నకారు, ఎకరం 2 ఎకరాలు 6 ఎకరం రైతులు, వాళ్ళ కనీసం అధికారుల దగ్గరికి పోయి వాళ్ళ గోడు వినిపించుకోవడం కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళ పక్షాన మేము ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మేమందరం మీకు అండగా నిలబడతాం అని ఆ రోజు మేము అందరం కూడా హామీ ఇచ్చాం. ఈవేళ పోతే గ్రీవియన్స్ లో మేము ఒక సమస్య మీద ఇస్తే పరిష్కరించామండి అని మీకు ఒక లెటర్ ఇది వస్తుంది, మెసేజ్. ఏం పరిష్కరించారని అడిగితే పై అధికారికి పంపించామండి, అదే పరిష్కరిస్తామంటున్నాడు. నిన్న మొన్న మేము కమిషనర్ గారు కలిసి పెట్టారు వాళ్ళని. ఆ 150 ఎకరాల సమస్య పరిష్కారం చేయమంటే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే హాస్యాస్పదంగా, ఇప్పుడు కొత్తగా నాకు ఒక 100 అప్లికేషన్లు వచ్చేయండి జరీబులని, వాళ్ళకి ఏం చేయాలన్నాడు. మేమన్నా ఏంటి సార్ ఈ మాట, 2016-17లో భూములు తీసుకునేటప్పుడు జరీబా కాదు. ఒక్క నిమిషం శ్యామ్ కిషోర్ గారు, మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది నాకు పదే పదే, మీరు ఎక్కడో బయట ఉన్నారు.